శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? సహస్ర గారు. ఇది ఏపీలో వచ్చేసి సజ్జల గారు ఏమన్నారంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ లాస్ట్ టైం ఉన్నప్పుడు 5 సంవత్సరాల 15 సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి సంవత్సరంలోనే 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకో 4 సంవత్సరాలు ఉంది. మరి ఈ 4 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కిందికి వెళ్తుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయినందుకే 5 సంవత్సరాలు పరిపాలన చేసినందుకు 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు. 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి లేనిపోని అన్ని రేట్లు పెంచి రాష్ట్రాన్ని మొత్తానికి సర్వనాశనం చేసి ధ్వంసం చేసి వదిలిపెట్టేశాడు. ఇంక ఈయన ఏ హక్కుతోటి ఏ అర్హతతోటి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడతాడయ్యా? వాళ్ళు ఇచ్చిన హామీలనే నెరవేర్చట్లేదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయింది అన్నట్టుగా. హామీలు నెరవేర్చకపోతేనే 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అది నొంపదేగా అనడానికైనా ఒక మాట, ఒక తీరు, ఒక నాలుగు ఉండాలయ్యా. ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతావయ్యా సజ్జల? కొంచెం రీజనబుల్గా మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కిన మరుక్షణం నుంచి 20 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళాడు ఏ రాష్ట్రాన్ని అయినా. ఈ 2 రాష్ట్రాలలో అతని పాలనే కానీ అతని పరిపాలనే కానీ ప్రతి ఏరియాలో అతనికి ఉన్నటువంటి ఏదైనా కానీ 20 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళాడు. అటువంటిది నువ్వు మహా అయితే ఒక 5 ఏళ్ళైనా రాజకీయంలో ఉండి 5 ఏళ్ళైనా ముఖ్యమంత్రి అయ్యాడో లేడో, ఈయన 15 ఏళ్ళు ముందుకు తీసుకొస్తే ఆయన 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు అని మాట్లాడతావా? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చాకచక్యమే కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పనితనమే కానీ వైఎస్ఆర్సీపీలో లేదు. ఏదైనా ఉంటే రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లేటటువంటి బ్యాక్ లేదు అక్కడ చంద్రబాబు నాయుడు గారికే కానీ, పవన్ కళ్యాణ్ గారికే కానీ, నారా లోకేష్ గారికే కానీ. ఇంకా 20 ఏళ్ళు ముందుకు తీసుకొస్తారు కానీ వెనక్కి తీసుకెళ్లే అవకాశాలు. నీకు మాట్లాడదాం కుదిరితే మాట్లాడతాం కుదరకపోతే సప్పుడుగా ఉండ పక్కనుండు. ఎందుకు ఈ లేనిపోని అన్నీ వేసుకొని మళ్ళీ నువ్వు కూడా లోపలికి వెళ్తావు? వేసి తోముతున్నారు కనిపిస్తుంది కదా. బోరుగడ్డ అనిలు 20 కేజీలు తగ్గిపోయాడంట. కాలు పోయిందన్న 20 కేజీలు తగ్గిపోయానన్నా. ఎట్లా మాట్లాడాడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారినే కానీ, నారా చంద్రబాబు నాయుడు గారినే కానీ. ఓకేనండి. అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు వచ్చేసి వీళ్ళు నెరవేర్చట్లేదు కాబట్టి ప్రజలు ఎవరైనా ప్రశ్నించాలంటే ప్రశ్నించండి, మీ వెనుక మేము ఉంటాము సపోర్టివ్గా అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఆయన ఇచ్చిన పథకాలన్నీ ఇచ్చి ప్రజల్ని మోసం చేసి, ప్రజల్ని నిలువుదోపిడీ చేసి రాష్ట్రాన్ని మొత్తాన్ని దోచుకుపోయాడు. ఆయన దోచుకుపోయి అప్పులు పాలు చేసేసాడు. ఇది చాలదు అన్నట్టు కొత్తగా కట్టిన సెక్రటేరియట్ని 370 కోట్లకి తాకట్టు పెట్టాడు. ఇది సరిపోదా? ఇది సాక్ష్యం కిందది సరిపోయింది. ఇంక వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళేం మాట్లాడతారు? మాటలకు కూడా ఒక లెక్క ఉండాలా. సో వైఎస్ షర్మిల గారు కూడా ఒక ప్రెస్ మీట్లో ఏమన్నారంటే, రైతులను వచ్చేసి అన్నదాత సుఖీభావ అంటారు, కానీ ఇప్పుడు వచ్చేసి అన్నదాత సుఖీభావ కాదు, అన్నదాత దుఃఖీభావ అన్నట్టుగా ఉంది మన ఏపీలో రైతుల పరిస్థితి అని చెప్పేసి అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? వాళ్ళ అన్నయ్య ఉన్నప్పుడు అన్నదాత దుఃఖీభావే ఉంది. ఇప్పుడు ఏమైనా వస్తే అన్నదాత సుఖీభావ కావచ్చు. వాళ్ళ అన్నగారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు కూడా ఆయన దుఃఖీభావానే చాలామంది అన్నదాతలని, చాలామంది రైతుల్ని దుఃఖింపచేశాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చి సుఖీభావ అనిపిస్తున్నారు. ఇంక దీనికి మించిన సాక్ష్యం ఇంకేం కావాలమ్మా? శర్మిళమ్మ కొంచెం తెలుసుకొని మాట్లాడమ్మా. నోటికి ఏదో వస్తుంది మాట్లాడొద్దు. అలాగే ఏపీలో వచ్చేసి 93 లక్షల మంది రైతులు ఉన్నారు, కానీ మీరు లెక్కేసిన మాత్రం 45 లక్షల మంది మాత్రమే లెక్కేశారు. అంటే మిగిలిన వాళ్ళు రైతులు కాదా ఏంటి అని చెప్పేసి ప్రశ్నించింది. దానికి ఏమంటారు? ఉన్నారు రైతులు 93 లక్షల మంది ఉండొచ్చు. వాళ్ళల్లో వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు జాబులు చేస్తూ ఉండొచ్చు. వీళ్ళని కూడా రైతుల కింద వేసుకుంటే మరి వాళ్ళు రైతులు కాదు కదా. చదువుకున్న హోల్డర్సు, జాబ్ హోల్డర్సు, వాళ్ళ లెవెల్, వాళ్ళ స్టేజ్ వేరే ఉంటుంది. వీళ్ళు రైతులు ఉన్నవాళ్ళు రైతులే ఉంటారు. అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు, ఎటైనా ఉండొచ్చు. దానికి కూడా ఇంత రూల్స్ పట్టుకొని ప్రతి పావులో బొక్కలో పావును బయటికి లాగి వాళ్ళ అన్నయ్య ఉన్నప్పుడు లాగడం చేత కాలేదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లాగడం చేత కాలేదా? అది రౌడీ ప్రభుత్వం, హత్యల ప్రభుత్వం, ఇటువంటి ప్రభుత్వం అవబట్టే అక్కడ సైలెంట్గా ఊరుకున్నారా? సో లాస్ట్గా ఇప్పుడు షర్మిల గారి గురించి, జగన్ గారి గురించి ఏమంటారు? ఏమీ లేదు ప్రస్తుతానికి.
ఈవిడ ఎక్కడెక్కడో పోయి ఏయో చేతగాని మాటలన్నీ మాట్లాడిద్ది. ఈవిడికి అసలు రాజకీయం తెలిసి మాట్లాడిద్దా, తెలియక మాట్లాడిద్దా, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడిద్దా, ఏమో తెలియదు. కానీ ఈ మాటల్లో కాస్తంత అటో ఇటో తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక సైలెంట్గా ఉంటే బాగుంటుంది. అతను అతని అనుచరులు కూడా ఈసారి ఎలక్షన్స్ వచ్చేంత వరకు సైలెంట్గా ఉంటే బాగుంటుంది. ఉన్న ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయకుండా చేస్తున్న పనులకే కానీ, చేస్తున్న కార్యక్రమాలకే కానీ, ఆ రాష్ట్ర డెవలప్మెంట్కే కానీ అడ్డపడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకెళ్తే బాగుంటుంది. లాస్ట్గా ఇప్పుడు అన్న చెల్లె ఇద్దరు కలిసి ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నారు కదా, సో దానికి మీరు ఏమంటారు లాస్ట్గా? అదే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు తిరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య? అప్పుడు తిరిగినట్లయితే మళ్ళీ 24లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా. ఆ కారుల్లోనో, ఏసీ కారుల్లోనో, అసెంబ్లీలోనో, లేకపోతే ఆయన క్యాబిన్లోనో, లేకపోతే ఆయనకి వేరే వేరే స్టేట్లలోనో తిరుగు. ఇప్పుడు నువ్వు దేశం, ఇప్పుడు నీ రాష్ట్రానికి వనరులు కావాలి, నీ రాష్ట్రానికి సిరులు కావాలి కనుక తిరిగి వద్దని చెప్పట్లేదు. అక్కడ తిరిగిన తర్వాత నువ్వు ఇక్కడ తిరిగితే, ప్రజల్లో తిరిగితే నెక్స్ట్ 24లో సీఎం నువ్వే అయ్యేవాడివి. అప్పుడు అట్ట కూర్చొని ఇప్పుడు తిరిగితే ఏం లాభం? ప్రజలకు తెలియదా ఏం తీసుకొని కొడతారో? నిన్ను కొడతారు, ఏదో ఒకటి తీసుకొని అయితే కొడతారు. సో నెక్స్ట్ టైం సేమ్ అవుతారు అనుకోవచ్చా ఏంటి? డౌటే.